సుజనా చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సుజనా చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్డీఏ నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్డీఏ నాయకత్వం వర్ధిల్లాలి. సుజనాజీ ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పౌరులు సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ బి, ఈ మూడు ఉండాలని. కాబట్టి కానీ రాజకీయ పార్టీలు రకరకాలుగా వాడుకొని గత 70 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ ముస్లిం సోదరులను వాడుకొని ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కేవలం ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు. అలా కాకుండా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లిమ్స్కి ఏం చేసింది అనేది కూడా నేను చెప్తాను. మీకు ఒక లిటరేచర్ ఇస్తా. సిఏఏ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన నష్టం లేదు. ఎన్ఆర్సీ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన, అంటే భారతీయ పౌరులు అంటే ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తాం. మనం కలిసి పనిచేద్దాం. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి మన ముస్లిం ప్రాపర్టీస్ కానీ, క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ, ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తానికి అందరం కలిసిమెలిసి ఉండాలి. అక్క, బావ, మామ, అత్త అని ఎలా అయితే పిలుచుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ సైనికుల్లాగా పనిచేసి ఈ ఎన్నికల్లో గట్టి మెజార్టీతో మీరు గెలిపించండి నన్ను, చిన్నీని. అంటే సైకిల్ గుర్తు, కమలం గుర్తు. ఆ తర్వాత మేము మీకు సైనికుల్లాగా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తీసుకొస్తామని చెప్తున్నాను. ఓకే, రైట్. పశ్చిమ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి ఆయన గెలిపించుకోవడానికి పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మంది ముస్లింలు ఉన్నారు. ముస్లిం నాయకులందరూ తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వీళ్ళందరూ ముఖ్య నాయకులు. అంటే కార్పొరేటర్లుగా మాజీ కార్పొరేటర్లు మరి మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళం. అలాగే రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈరోజు సమావేశమై అందరూ ఏకగ్రీవంగా పశ్చిమ నియోజకవర్గం ముస్లిం సమాజం మొత్తం సుజనా చౌదరి గారికి అండగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన సుజనా చౌదరి గారిని గెలిపించుకోవడంలో ప్రధానమైనటువంటి భూమిక ముస్లింలు పోషించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసి పత్రికాముఖంగా మా సమాజానికి మేము ఒకటే విన్నవిస్తాము. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం వాళ్ళ సుజనా చౌదరి గారిని ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చూడటం లేదు, ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నది, ఒక సమర్థవంతమైన నాయకుడిగా చూస్తూ ఉన్నది. ఇటువంటి వ్యక్తి వస్తే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడుస్తుందనేటువంటి ఆశతో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవం అది. ఎందుకంటే 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేసినాడు, కేంద్ర మంత్రిగా చేసినటువంటి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రులతో, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానీ అత్యంత ఆత్మీయంగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ఈ రోజున ముస్లిం సమాజం ఒకటే ఆలోచించాలి. ఈరోజు మనకు రక్షణగా ఉండగలిగేది ఎవరు? మన మతాచారం ఏం చేస్తాడు, సుజనా చౌదరి గారు అయితే ఏం చేస్తారు, ఏమి చేయగలడు అనేటువంటి ఆలోచన కూడా ప్రజానీకం చేసుకోవాలి. సుజనా చౌదరి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎక్కడ ప్రచారంలో వారు మాట్లాడిన ఒకటే మాట్లాడు, నేను రాగానే మొట్టమొదట హజ్ శంకుస్థాపన చేసింది, దాని నిర్మాణం నేను చేపట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తాను. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ షాదీఖానాకు రూపాయి ఇవ్వలేదు,
ఏ కబ్రస్థాన గోడ కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. మా విదేశీ విద్య ఆపాడు. మా మైనారిటీ కార్పొరేషన్లో ఒక్క రూపాయి లేదు. మా మైనారిటీలకి ఆయన చేసినంత ద్రోహం ఎవరు చేయలేదు. అది ముస్లిం సమాజం. ఈ రోజున మనం గతంలో మోసపోయామని ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? సుజనా చౌదరి గారు గెలిస్తే 4% రిజర్వేషన్ గురించి మాట్లాడారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చెప్పారు ఆ 4% రిజర్వేషన్ల గురించి మేము ఏ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఆ 4% రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు అన్నారు. అది చట్టభద్రత ఇవాళ కల్పించవలసిన బాధ్యత ఉంది. అది కోర్టులో ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టిన 2014-19లో సుప్రీంకోర్టులో పెద్ద న్యాయమూర్తులు పెట్టి న్యాయవాదులు పెట్టి ఆ రిజర్వేషన్ కాపాడింది కూడా తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా ఆ రిజర్వేషన్కి ఏ రకమైన ఇబ్బంది రాకుండా కాపాడేది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అనేటువంటి విషయం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ శాసనసభ అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారు ఈరోజు విజయవాడ పశ్చిమలో ఎక్కువ శాతం మైనార్టీ సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గం పరంగా సామాజిక వర్గం నుంచి మత పెద్దలందరినీ కూడా, రాజకీయ నాయకులందరినీ కూడా పిలిపించి పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మంచి దిశ నిర్దేశించి ముస్లిమ్స్ మైనార్టీస్ కోసం మేమందరం కూడా ఆయనతో పాటు చర్చ చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వెనకబడి ఉన్న సామాజిక వర్గంగా వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనందరినీ కూడా ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది. మనమందరూ చూస్తే గతంలో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మాటలు చెప్పి ఏమి పని చేయలేని ప్రభుత్వం చూశాం. ముస్లింలు ఓట్లను యూజ్ చేసుకొని 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ముస్లింల సమస్యల్ని కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేని ప్రభుత్వం గత 5 సంవత్సరాలు మనం చూసాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు మనమందరం ముందు ఒక మంచి ప్రభుత్వం రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడబోతుంది. దాంట్లో ముస్లిమ్స్ యొక్క సమస్యల్ని పరిష్కారం దిశగా 4% రిజర్వేషన్లు కానివ్వండి, హజ్ హౌస్ కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, ఇక నిన్న తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో మనం చూస్తే ముస్లింలకు భరోసా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన మేనిఫెస్టోని విడుదల చేశారు. 5